శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈరోజు అయితే గణపతి యొక్క పండుగ గురించి చేయవలసిన పనుల గురించి అయితే తెలుసుకుందాం. సంకటహర చతుర్థి రోజున గణపతి అనుగ్రహం కోసం ఈ వస్తువులు దానం చేయండి. సుఖ సంతోషాలు మీ సొంతం. హిందువులకు పవిత్రమైన పండుగలలో ఒకటి సంకటహర చతుర్థి. ఈ పండుగ గణపతికి అంకితం చేయబడింది. ఈ రోజున విష్ణు లకాధిపతి వినాయకుడికి పూజిస్తారు, ఉపవాసం ఉంటారు. ఈ రోజున చేసే పూజ మాత్రమే కాదు, దానాలు కూడా ఫలవంతంగా ఉంటాయి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటాయి. కనుక ఈరోజు సంకటహర చతుర్థి. ఈ రోజున సుఖ సంతోషాల కోసం చేయాల్సిన దానాలు ఏమిటో తెలుసుకుందాం. సంకటహర చతుర్థి అనేది హిందూ మతంలో గణేశుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ. ఇది ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజిస్తారు, ఉపవాసం చేస్తారు. గణపతి ఆశీర్వాదం పొందడానికి నియమనిష్టలతో పూజించాలి. గణేశుడిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు, అంటే అడ్డంకులను తొలగించేవాడని అర్థం. సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులకు తొలగిపోతాయి. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయని, కుటుంబంలో ఆనందం నెలకొంటుందని నమ్ముతారు. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి సంకటహర చతుర్థి రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. అలాగే సంకటహర చతుర్థి రోజున ఏ వస్తువులను దానం చేయాలంటే బట్టలు. మీరు పేదలకు, అవసరంలో ఉన్న వారికి కొత్తవి లేదా శుభ్రమైన దుస్తులను దానం చేయవచ్చు. ధాన్యాలు, బియ్యం, గోధుమలు, పప్పులు సహా ఇతర ధాన్యాలను దానం చేయవచ్చు. అలాగే ఇవన్నీ దానం చేయడం కూడా ఎంతో మేలు జరుగుతుందండి. అలాగే మరొకటి వచ్చేసి పండ్లు, స్వీట్లు. గణపతి పూజలో పండ్లు, స్వీట్లు సమర్పించి పేదలకు పంచడం మేలు చేస్తుంది. డబ్బు. పేదలకు, అవసరంతో ఉన్నవారికి డబ్బును దానం చేయవచ్చు. మరొకటి పుస్తకాలు, స్టేషనరీ. పిల్లలకు పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు అంటే పెన్సిల్స్, పెన్నులు వంటి వాటిని విరాళంగా ఇవ్వవచ్చు. జంతువులకు ఆహారం. ఆవులు, కుక్కలు, ఇతర జంతువులకు ఆహారాన్ని దానం చేయవచ్చు. నీరు. దాహం వేసిన వారికి నీరు ఇవ్వటం, అంటే వేసవిలో దాహార్తి తీర్చడానికి మంచినీటి స్టాల్స్ ఏర్పాటు చేయవచ్చు. గొడుగు లేదా బూట్లు. అవసరమైన వారికి గొడుగు లేదా చెప్పులను దానం చేయవచ్చు. నెయ్యిని దానం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని నమ్మకం. బెల్లం దానం చేయడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, అదృష్టం కలుగుతుంది. దానం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. అవేమిటో తెలుసుకుందాం. దానం చేసేటప్పుడు మనసులో స్వార్థం ఉండకూడదు. ఎల్లప్పుడూ పేదలకు దానం చేయాలి. దానం చేసేటప్పుడు ఎవరిని అవమానించకూడదు. ఎవరి శక్తి సామర్థ్యం మేరకు దానం చేయాలి. దాన ధర్మాలు రహస్యంగా చేయాలి. సంకటహర చతుర్థి రోజున దానం చేయడం ద్వారా గణేశుడు సంతోషించి భక్తులను ఆశీర్వదిస్తాడని నమ్మకం. దానం చేయడం వల్ల ఇతరులకు సహాయం చేయడమే కాదు,
దాతకు మానసిక ప్రశాంతత, సంతృప్తి లభిస్తుంది. దీనితో పాటు జీవితంలో వచ్చే అడ్డంకుల నుంచి విముక్తి లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అయితే కూడా ఇట్లా విఘ్నేశ్వరుడి పండుగ రోజునైతే దానం చేయండి. అలాగే మా వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి.